అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు తాకిన ఎదురు దెబ్బలు చెప్తున్నా. అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్ని 63 64 గెలిచిరుగా? అసెంబ్లీ 63 అసెంబ్లీ ఎన్నికల్లో 63 స్థానాలను కాంగ్రెస్ గెలిచింది. గెలిచిన తర్వాత 10 మంది బీఆర్ఎస్ నాయకులను కాంగ్రెస్లో చేర్చుకున్నట్టుగా కొంతమంది కండువాలు కూడా కప్పేసింది. అందులో చాలామంది మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయారు. అది మొదటి దెబ్బ. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కాడ ఇక్కడ దెబ్బ తాకింది. ఇక్కడ మొదటి దెబ్బ రేవంత్ రెడ్డికి తాకినటువంటి దెబ్బ. రెండో దెబ్బ ఏంటంటే పార్లమెంట్ ఎన్నికలు. పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం 17 స్థానాలుంటే 8 ఒకటి ఎంఐఎంకి పోయింది, 8 బీజేపీకి పోయినాయి, 8 కాంగ్రెస్కి వచ్చినాయి. మోరోవర్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలోనే కాంగ్రెస్ ఓడిపోయింది. రేవంత్ రెడ్డి గారు సిట్టింగ్ ఎంపీగా ఉన్న మల్కాజ్గిరిలో కాంగ్రెస్ ఓడిపోయింది. రేవంత్ రెడ్డి గారు ఇన్ఛార్జిగా ఉన్న చేవెళ్లలో కాంగ్రెస్ ఓడిపోయింది. ఇట్లా 8 స్థానాలు పోయినాయి. ఇక్కడ మరో దెబ్బ. ఒకవేళ ఆ 8 కనుక 16 సీట్లు కనుక కాంగ్రెస్కి వచ్చినంటే బీజేపీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యే అవకాశం చాలా తగ్గేది. అస్సలు దెబ్బ ఇక్కడ దాకింది. పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ దెబ్బ దాకిందా? ఇక ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నిక. నా ఎమ్మెల్సీ ఎన్నిక వచ్చింది. నా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇప్పుడు నేను అభ్యర్థిని కాకపోయినుంటే కాంగ్రెస్ ఈడ ఇప్పటి వరకు గెలవలే. ఏది ఈ స్థానంలో మొట్టమొదటిసారిగా నేనే గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థిని. ఇక్కడ నా ఎన్నిక రూపంలో కొంత ఊరట లభించింది. కాకపోతే నన్ను ఓడగొట్టాలని విశ్వ ప్రయత్నాలు చేశారు అనుకో. ఇదే రెడ్లు వీళ్ళందరూ కూడా విశ్వ ప్రయత్నాలు చేశారు. సరే, అది అటు పెడితే ఇక మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి. 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రచారం చేసినా కూడా గెలవలేదు కాంగ్రెస్ పార్టీ. ఇట్లా వరుస దెబ్బలు దాకినాయి. దాని తర్వాత కులగణన విషయంలో ఫెయిల్ అయిపోయిండు. బీసీలో పెద్దగా ప్రభావం చూపించలేదు. రిజర్వేషన్ల అంశం అక్కడ ముడిపడుతుంది. ఇక ఇంకొకటి ఏంటంటే రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కనుక ఇదే పర్ఫార్మెన్స్ ఉంటే రేవంత్ రెడ్డి గారికి గడ్డు కాలమే. స్థానిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అంత ఈజీగా గెలిచే పరిస్థితే కనిపించలేదు. అక్కడ 42% రిజర్వేషన్ ఇస్తుంది తప్ప ఇస్తే ఎందుకు మనం బీసీలం పోటీ చేస్తాం కదా బీసీ పార్టీ నుంచి.